ఆమ్, ఫస్ట్ మిల్లెట్ కిచిడి ఎలా చేద్దాం చూద్దాం. అందరూ మిల్లెట్స్ 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 అంటున్నారు. ఆమ్, మీకు నిజంగానే డైట్లో కంట్రోల్ చేసుకోవాలి, నెక్స్ట్ గట్ హెల్త్ పెంచుకోవాలంటే మిల్లెట్స్ మిల్లెట్స్ తీసుకుంటూ రైస్ అవాయిడ్ చేయాలి. అదైతే నేను గమనించాను చాలా రోజులు మట్టి. మేబీ నేను ఒక 10 to 12 కేజెస్ రెడ్యూస్ అయ్యా. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మిల్లెట్స్ మీరు ఎలా వండుకోవాలో చూద్దాం. అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు మిల్లెట్స్ మిక్స్ తీసుకోవచ్చు. నేనైతే లిటిల్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్, ఇంకా బాజరా మిల్లెట్ తీసుకున్నా. ఈ మూడు మిక్స్ చేసిన తర్వాత మీరు మసూర్ దాల్, నెక్స్ట్ టూర్ దాల్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్, క్యాప్సికమ్, లైక్ బెల్ పెప్పర్స్ అంటారు వీటిని. క్యాప్సికము, ఇది రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అండ్ ఇది వచ్చేసి పచ్చిమిరకాయలు. మీరు టమాటా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కొంచెం సాంబార్లో పెట్టుకోవాలంటే, కొంచెం జ్యూసీగా పెట్టుకోవాలనుకుంటే మీరు డ్రమ్ స్టిక్స్, క్యారెట్స్, బీట్రూట్ వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, అది మీ ఇష్టం. క్యారెట్స్, పొటాటో అవాయిడ్ చేయండి ఎందుకంటే పొటాటోలో స్టార్చ్ ఉంటుంది కాబట్టి. మ్యాక్సిమం మీరు అన్నీ తీసుకోవచ్చు. ఏం వెజిటేబుల్స్, బీన్స్ ఉంటే బీన్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఏం వాడుతున్నాను, బెల్ పెప్పర్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్. ఓకే, మీరు కేజీ ఒక కేజీ అన్నీ కలుపుకొని 1 కేజీ వస్తుందంటే కొంచెం పెద్దది. ఇలా నేను పొద్దున్న సాయంత్రంగా వండుకుంటున్నాను. కొంచెం పెద్దది లాంటిది తీసుకుని మీరు దాంట్లో అక్షయ కల్ప, ఇది ప్రమోషన్ కాదు, అక్షయ కల్ప వాడిది గీ బాగుందంట. ఫస్ట్ వచ్చేసి ఆవు నెయ్యి వేసుకోవాలి. మీరు ఆవు నెయ్యి ఒకవేళ అవ్వకపోతే ఏదన్నా వేసుకోండి. ఆవు నెయ్యి అయితే టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేయాలి. నూనె కాగిన తర్వాత, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మెంతులు మంచివి. నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత హింగ్ వేయాలి. ఓకే, ఈ హింగ్ వేసిన తర్వాత కొంచెం సాటే చేసుకున్న తర్వాత మీరు మెయిన్గా ఏంటంటే దాల్చిన చెక్క కానీ, నెక్స్ట్ కాడమం, అదే ఇలాచీ అంటారు, గ్రీన్ కాడమం అంటారు కొంతమంది, అదొకటి, నెక్స్ట్ లవంగం, ఇవి వేయాలన్నమాట. అది వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యి తీసుకోండి, ఒక స్పూన్ తీసుకోండి. ఆవు నెయ్యి వేయాలి. 1 2 3 4 స్పూన్స్ ఆవు నెయ్యి. చెప్తారు ఆవు నెయ్యి మంచిది కాదు, ఇది కాదు, అది కాదు. నేను వేస్తున్నా 5 స్పూన్స్ వేసాను ఎందుకంటే నాకు తెలిసి సరిపోదు. 4 స్పూన్స్ వేసిన వెంటనే జీలకర్ర వేయాలి. గుప్పుడు జీలకర్ర, ఇవి ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ చెక్క, లవంగాలు, మిరియాలు. మీరు నేనైతే స్పైసెస్ కూరకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. కూరకి వెళ్తుంటాం ఫ్రీక్వెంట్గా కర్ణాటక నుంచి. ఇదిగో ఇన్ని వేయాలి. తర్వాత వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి. సో మీకు కారం ఉండాలి కదా, కారం ఉండాలంటే ఫస్ట్ మీరు ఆయిల్లో కానీ గీలో కానీ ఫస్ట్ వేపుకోవాల్సింది ఇదే. ఓకేనా. వేపుకున్న తర్వాత మీరు నాన్ స్టిక్ వాడితే, నాకు తెలిసి ఇంకా నాన్ స్టిక్ ఇవి రాలేదు.
కుక్కర్స్. మేబీ నా వీడియో నుంచి ఐడియా వస్తుందేమో వాళ్ళకి. సో మీకు అరోమా వస్తుంది, ఆ స్మెల్. ఇవి మార్చకండి, మెయిన్ మసాలా ఇవే కాబట్టి వీటి మార్చకుండా మీకు వీటి అరోమా బయటకు వస్తుంది అన్నమాట. అది వచ్చిన వెంటనే మీరు ఏం చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద టైమ్ టు యాడ్. ఇదే సమయం మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోవడానికి. ఆనియన్స్ యాడ్ చేసుకునే ముందు కొంచెం హింగ్ వేయాలి, అది మర్చిపోయిన తర్వాత యాడ్ చేస్తున్నా హింగ్. ఓకే, మీరు లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేస్తాను అప్పుడు. చూడండి, ఇప్పుడు కాదు, కొంచెం మగ్గాలి ఇవి. ఈ మగ్గిన తర్వాత నైస్గా లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసామంటే దానికి తగ్గ ప్రోటీన్, దానికి తగ్గ విటమిన్ ఏ, దానికి తగ్గ విటమిన్ ఈ, విటమిన్ కే మీ కళ్ళకి, జుట్టుకి, బాడీకి అన్నిటికీ మంచిదే. మెయిన్ గీ ఎందుకు వాడతానంటే మీకు నూనె టెక్స్చర్ రాదు. ఇప్పుడు నూనె వేసారనుకో, మీరు వాటర్ వేసారనుకో పైన తేలిపోద్ది. ఓకేనా, పులుసుల్లో మీకు నూనె తేలుతుంది చూసారా, అలా గీ తేలదు ఒకసారి వండిన తర్వాత. మీరు ఎప్పుడైనా చూసుకోండి, బిర్యానీలో గీ వేస్తాం, బిర్యానీలో ఎక్కడైనా నూనెగా ఉంటుందా? అన్లెస్ అంటిల్ మీరు క్వాలిటీ రెస్టారెంట్స్లో కానీ వీటిల్లో కానీ వెళ్తే మీకు కొంచెం జిడ్డుగా తగులుతుంది. మేబీ వాళ్ళు యూజ్ చేసేసి డాల్డా కానీ లేదన్నా ఏమన్నా వేసుకుంటారు. ప్యూర్గా మీకు జిడ్డు రాదు బేసికల్లీ. ఓకే, చూడండి, నేను ఫైన్ చాప్ చేసుకుంటే అప్పుడే నాకు ఒక 2 minutesలోనే నాకు పింకిష్ వచ్చేసింది. సో ఫైన్ చాప్డ్ ఉంటే మీకు మంచిగా సాటే అనేది అవుతుంది అన్నమాట. సాటే అంటే మగ్గడం, మంచిగా మగ్గుతుంది ఉల్లిపాయ అనేది, మనకు ఫాస్ట్గా మగ్గిపోద్ది ఉల్లిపాయ. ఓకే, ఇది కొంచెం కిచిడి కాబట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏం తగిలించమాకండి. ఓకేనా, సో అలాంటివి తగిలిస్తే ఏమవుతుందంటే కొంచెం చేదు వస్తుంది మీకు. కిచిడీలో ఎవరన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? ఏరుగా అది. ఓకేనా, నాకు ఇప్పుడు ఇది ప్రాపర్ కుక్ అయిపోయింది. సో నేను ఫస్ట్ ములక్కాడ వేస్తున్నా. ములక్కాడ టైం పడుతుంది ఉడకడానికి. ఓకే, సో ఫస్ట్ ములక్కాడ, ఆ తర్వాత బెల్ పెప్పర్స్, కొంచెం వీటిని సాటే చేసుకుంటే సిమ్లోనే ఉండాలి, మరీ హై పెట్టకూడదు. సిమ్లోనే కొంచెం సాటే చేసుకున్నారనుకో దీన్ని నీట్గా, ఆ పచ్చివాసన అనేది పోతుంది. సాటే అని వస్తుంది నాకు. మగ్గించుకున్నారంటే మీకు మంచిగా పచ్చివాసన పోయి బాగా అవుతాయి. ఓకేనా, మీరు ఇప్పుడే అన్నీ, మీరు క్యారెట్ కానీ ఏమన్నా వేసుకోవాలనుకుంటే అన్నీ ఇప్పుడే వేసేసుకోండి. ప్రజెంట్ లీఫీ వెజిటేబుల్ పాలకూర అంటారు, మాకు బాగా దొరుకుతాయి పాలకూర. ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నా, సో వేసేస్తున్నా. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. నేను బాగానే వేసుకుంటున్నా, ఎంతో సప్పమని మగ్గిపోతాయి ఇవి, అందుకే లాస్ట్ వేసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్. మీకు ఆ పచ్చివాసన పోయిన స్మెల్ ఫస్ట్ స్టార్టింగ్ వేసిన వెంటనే పచ్చివాసన వస్తుంది, కాసేపు మగ్గించిన తర్వాత మీకు ఆ పచ్చివాసన పోతుంది. ఓకేనా, ఆ పచ్చివాసన పోయిన ఫస్ట్ పసుపు. ఓకే,
పసుపు బాగానే వేసుకోవచ్చు. తర్వాత కారం. సో మీరు హెల్దీ చేసుకోవాలనుకుంటే, అంటే బాగా హెల్దీ, ఇంకా మసాలా గిసాలా ఏం అవసరం లేదనుకుంటే కారం తగ్గించుకోండి. గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఉన్నవాళ్ళు. కారం తర్వాత జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మేము పొడేస్తున్నాను. దీంతోపాటు నేను స్పెషల్గా చేసుకున్న మసాలా ఒకసారి చూపిస్తాను మీకు, అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోలో. లేదంటే ఎక్కడ బాగుంటుంది మసాలా కొనుక్కోవడానికి అవి కూడా చెప్తాను. ఆ వీడియోలో మీకు అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు చూసారా ఇందాక గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ బాగా కనిపించాయి, కానీ ఇప్పుడు ఏమైంది, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్సే లేవు. ఎందువల్ల? అవి దగ్గరికి అయిపోయి చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఈ మసాలాను కూడా మీరు పచ్చివాసన పోయే వరకు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ ఓన్లీ కారం కలిసిన దానికి. తర్వాత మీరు రుచి చూసుకుని యాడ్ చేసుకోవాలి సాల్ట్. మీరు ఎంత వాటర్ వేస్తున్నారు ఆ క్వాంటిటీ బట్టి రుచి చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ వాడుతున్నాం. నాకు తెలీదు ఏ సాల్ట్ వాడాలో. కల్లుప్పు అది బెటర్, కానీ మీరు కల్లుప్పు ఎప్పుడు వేయాలంటే వాటర్ వేసిన తర్వాత కల్లుప్పు వేయాలి. ఎప్పుడు మసాలా కలుపుతున్నప్పుడు కల్లుప్పు వాడకూడదు. మేబీ మీరు ఏం చేస్తారంటే వాటిని పౌడర్ చేసి వేయచ్చు. ఇలా అడుగంటిందంటే దాదాపు మీకు మసాలా అనేది ప్రాపర్గా ఇది అవుతుంది అన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను, నానబెట్టుకున్నాయి చూసారు ఉబ్బిని, ఈ ఉబ్బిని నానబెట్టుకున్నాయి వేసేస్తున్నా. సో దీంట్లో మీరు సాంబార్ పొడి వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని సాంబార్ పొడి వేసుకుని చేసుకున్నారంటే అబ్బా అది సాంబార్ రైస్ అవుతుంది. అదే మీరు కొంచెం కిచిడీలా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. నాకైతే కొంచెం జ్యూసీగానే ఇష్టం, సో నేను జ్యూసీగా చేసుకుంటా. ప్లస్ ఇది మీకు బాగా అరుగుదల ఉండాలంటే వాటర్ ఎక్కువ వేసుకుని బాగా కొంచెం జ్యూసీగా తింటేనే మీకు అరుగుదల ఎక్కువ ఉంటుంది. సో మిగిలిన దీంట్లో అడుక్కుంటుంది కదా, దాన్ని కూడా ఫిల్టర్ చేసేసా. మీ కొలత ఎలా అంటే ఇప్పుడు రైస్ లాగే 1:2. ఇప్పుడు కొంచెం మీకు జ్యూసీగా కావాలంటే మీరు ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఐదర్ 1 గ్లాస్ 2 గ్లాస్ అలా. నేను మ్యాక్సిమం కొలత ఎలా వేస్తానంటే, మీరు ఏదైతే కుక్ చేస్తున్నారో అదంతా ములగాలి. సో ములిగిన తర్వాత ఇంత జస్ట్ ఇన్ని ఇంచు వాటర్ వచ్చినాయి అనుకో, అది పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. చెప్తారు 2 గ్లాసులు 2 అలా, అదంతా జస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే. మీకు పర్ఫెక్ట్ కుక్ కావాలంటే అలా చేసుకోవాలి. ఒకసారి కలిపెట్టుకుంటా. కొంతమంది కలుపుతా అంటారు, గోదావరి వాళ్ళ సైడ్ అయితే కలుపుతాను అంటారు. కొంచెం మీరు విజయవాడ వెస్ట్ ఈ సైడ్ కలిపెట్టుకుంటా అంటారు. గుంటూరు సైడు కొంచెం కలిపెట్టినానా అంటారు. మేము కలుపుతున్నాం అంటాము. రకరకాల భాషలు, రకరకాల స్లాంగ్లు, భాషలు కాదు. ఇప్పుడు ఇంకా నాకు వాటర్ పడతాయి అనిపిస్తుంది. సో నేను కొంచెం వాటర్ వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇది 1 పొంగు వచ్చిన తర్వాత ఈ వాటర్ వేసిన తర్వాత మీరు ఒక మరిగించాలి. ఇప్పుడు దాకా అంతా లోలో ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకోవచ్చు, ఎందుకంటే మీకు అడుగంటకుండా ఉంటుంది. ప్లస్ మీకు మాడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేటోళ్ళకి సిమ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి.
సో ఇక్కడ చూసారంటే మీరు కొంచెం సాంబార్ టెక్స్చర్లో వచ్చింది. నాకు ఈ టెక్స్చరే ఇష్టం. ఆ టెక్స్చర్లో బాగుంటుంది అసలు మీరు తింటే. ప్లస్ మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, అవి ఏమీ ఉండవు. సూపర్ ఉంటుంది. మనం చేసుకోలే కానీ అమ్మాయిలకి ఇష్టమే ఉండట్లేదు కుకింగ్. నేను సిమ్లో పెట్టిన, సారీ సిమ్లో కాదు, హైలో పెట్టిన. చూడండి బబుల్స్ వస్తున్నాయి. సాల్ట్ చూసుకుని సాల్ట్ పడితే యాడ్ చేసుకొని, నేను ఆల్రెడీ ఇందాక వాటర్ వేసినప్పుడు సాల్ట్ వేసాను కదా, సో సరిపోతుంది మీకు. బ్యాచిలర్స్కి మెయిన్ కుక్కర్లో వండేసుకుంటే సరిపోయింది. ఒక 3-4 ఉంటే నేను ఇందాక చూపించిన క్వాంటిటీ వేసుకుంటే 3-4 ఉన్నారనుకో, ఇగో దీంతో మీరు ఈ గ్లాస్తో, ఇంత గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో మీరు 3 సార్లు వేసుకోవాలి మిల్లెట్స్. 3 ఉంటే, కొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే 4 గ్లాసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ ఇదే 2 గ్లాసెస్ వచ్చేసి మామూలు నార్మల్ కందిపప్పు అంటారు, కందిపప్పు వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఎర్రపప్పు అంటారు, ఆ ఎర్రపప్పు 2 గ్లాసెస్ వేసుకోవాలి. వేసుకుంటే మీకు మంచిగా ఇది వస్తుంది. సో నేను టాపింగ్ పైన గీ వేస్తున్నా దమ్ పెట్టే ముందు. ఇది నూనెగా ఉంటుందా లేదంటే ఎలా ఉంటుందో చూద్దాం. నూనెగా అదే నూనె అంటే మీకు తెలిసిందే, అదే జిడ్డుగా ఉంటుందా అని. ఇందాక చెప్పా జిడ్డుగా ఉంటుందని, మీరు చూస్తారు. సో నాకు ఆ నురగ అనేది వచ్చేసింది, పొంగుతుంది లోపల. సో నేను మూత పెట్టేసి హైలో ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో 3 విజిల్ వేస్తే పర్ఫెక్ట్ కుక్ వస్తుంది. ఓకే, కొంచెం మీకు లాస్ట్ విజిల్లో వచ్చినప్పుడు కొంచెం వాటరీగా ఏమన్నా వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను జ్యూసీగా పెట్టుకుంటున్నా. మీరు జ్యూసీగా పెట్టుకుంటే వాటర్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ జ్యూసీగా లేకుండా నార్మల్గా మీకు వాటర్ వస్తుంది అనుకుంటే మీరు బెటర్ ఇంకొక విజిల్ వేయించండి. నేను చెప్పినట్టు ఇది ఆయిలీగా లేదు, బాగుంది. ఇది ఫైనల్ రిజల్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బైట్ బిస్ట్రో బ్యాటిల్.